కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇవాళ బ్లాక్లో యూరియా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కట్ట వచ్చి 600 కొనాలి చూస్తారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా సాగునీరు లేదు. ఇంకోటి ఇవాళ ముందన్న ఫ్రీగా దొరుకుతుంది కానీ రైతులకు ఎరువులు దొరకట్లా. గ్యాస్ సబ్సిడీ అన్నాడు. నేను గ్యాస్ ఆడ పెట్టిన కాడి నుంచి 4 బండలు తీసుకున్నా. ఇంతవరకు ఒక బండ సబ్సిడీ పడాల. సంవత్సరం అవుతుంది, రేపు నవంబర్కి ఇప్పుడు సబ్సిడీ ఆడ పెట్టి నేను 4 బండలు 5 బండకు రెడీగా ఉండా. ఒక బండకు పడలా. రైతు భరోసా 20,000 అన్నాడు. మోడీతో కలిపి 20,000 అంటున్నాడు. ఇప్పుడు అవి కూడా ఇస్తున్నాడు అంటే అరాకొరాగా ఆడికి 2,000 మోడీ డబ్బులు ఇవ్వండి కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ డబ్బు అసలు పడలా. ఇంటింటికి రేషన్ ఇచ్చాడు జగన్ గారు. అది వద్దు అనుకుని కాలుతుంది అనుకున్నారు. ఇప్పుడు వెళ్ళి లైన్లో నుంచుంటున్నారు. వెళ్తే సర్వర్ పని చేయదు. 15 రోజులు తిరగాలి వచ్చేదాకా. ఇట్టా ఇప్పుడు మీరు చూస్తున్నారు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేకమైన సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ క్రాప్ కానీ అలా నష్టపరిహారం చేయించడం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏం